హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ చూపిస్తారండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. తర్వాత అదే విధంగా ఫ్రంట్ పార్ట్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకోవాలి. చంక రౌండ్ కోసం 1.5, నెక్ విత్ వచ్చేసి 2 ఇంచెస్, నెక్ లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకొని మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ప్రిన్స్ కట్ కోసం కింద 2.5 తీసుకోవాలి, మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి 10.5కి మార్కింగ్ చేసుకోవాలి. అక్కడ నుంచి 3.5కి మార్కింగ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు 1/2 ఇంచ్ పైకి తీసుకొని అక్కడ నుంచి రౌండ్గా గీసుకోవాలి. తర్వాత ప్రిన్స్ కట్ కోసం పెట్టాం కదా 10.5, ఆ మార్కింగ్ కాడ నుంచి చంక రౌండ్ దాకా వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకొని చంక రౌండ్ దగ్గర 1/2 ఇంచు లోపలికి మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే అవి చంక దగ్గర ముడతలు రాకుండా ఉంటుంది. ఇక్కడ ఖర్చు కోసం 1.5 పెట్టుకున్నాం కదా, దానికోసం స్ట్రైట్ లైన్ గీసుకొని ఇప్పుడు 1.5 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ కాబట్టి అవి జాయిన్ చేసరికి ఫ్రంట్ బ్యాక్ హెచ్చు తగ్గులు వస్తాయి. అందుకోసం 1.5 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచు పైకి డ్రా చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా మార్కింగ్ చేసుకోండి. ఇది ఎందుకంటే ఫిట్టింగ్ నీట్గా ఉండడానికి. ఇక్కడ చంక రౌండ్ కోసం 1/2 ఇంచ్ తీసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇదే దగ్గర 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకొని క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. పేపర్ని బేస్ చేస్తూ మెయిన్ క్లాత్ కట్ చేసి స్టిచ్ చేశాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.